హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియోలో త్రికాల ఒక హర్రర్ మూవీ వచ్చింది కదా, చూడటం జరిగింది. సో ఈ సినిమా నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చూసి వెళ్ళాను. అండ్ అయితే సినిమా అయితే చెప్పుకునేంత బీభత్సమేం కాదు. ఓకే, చూడొచ్చా అంటే చూడొచ్చు అనమాట. ఇందులో మనకి శ్రద్ధా దాస్ వీళ్ళొక్కళ్ళే మనకు తెలిసిన వాళ్ళు. ఆమెని ఒక ఆమె ఉంది, ఇక ప్రభాకర్ అండ్ రవివర్మ, రోహిణి వీళ్ళైతే ఉన్నారనమాట. సో ఈ సినిమా ఇదొక డిఫరెంట్గా అయితే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఈ సైకో గాడు ఎట్లా చచ్చిపోయాడు, ఇది ఎట్లా అయింది, ఏం కథ, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే ఒక డిఫరెంట్గా సినిమా అంతా కూడా ఆ ట్రైలర్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రాజవంశీకులు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. గోవు బలిదానం ఇవ్వటం వల్ల గోవు ఆ కుటుంబాన్ని మొత్తం శపించిద్ది. ఆ శాపమే ఇప్పటిదాకా కొనసాగిద్ది అనేది సినిమా స్టోరీ. యాక్చువల్గా సినిమా మొత్తం మీద ఒక విషయం బాగుంది. ఏంటంటే, ఆవుని చంపకూడదు, ఆవుని కాపాడాలి. ఈ యొక్క కాన్సెప్టే సినిమా అంతా మెయిన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూరే సినిమా తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి పూర్వీకులు, రాజులు, రాజవంశస్థులు, ఇవన్నీ అక్కడి నుంచి సినిమా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కొంచెంగా. అండ్ ఓవరాల్గా అయితే ఈ సినిమాలో చూపించినంతగా ఫస్ట్ హాఫ్ అయితే రియాలిటీగా అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా తేలిపోయింది కామెడీగా. అండ్ అందరూ సినిమా బాగా చేశారు. ఇక అదే ఆ శక్తులు, మంత్రాలు అవి ఇవి ఇవే ఉంటాయి. తీరా చూస్తే ఏముంటుంది, అదంతా మంచి చేస్తారనమాట. మెయిన్ ఒకటి అజయ్ ఉన్నాడు దీంట్లో, ఒక మెయిన్ క్యారెక్టర్. బట్ కానీ అజయ్ కూడా అయితే అంత పెద్దగా అయితే అనిపించలేదు. ఒకటే మాస్క్ వేసుకుంటాడు, కొత్తగా ఉంది. కానీ ఏంటంటే వాయిస్ అతను కాదు, వేరే వాళ్ళు వాయిస్ పెట్టారు. వాయిస్కి మనకి సెట్ అవ్వాలన్నమాట. ఆఖరికి ఈ సినిమాలో ఫిష్ వెంకట్ కూడా అయితే కనిపించాడు. అయితే ఇది ఎప్పుడు సినిమాలో మొత్తానికి కంప్లీట్ అయితే చాలా ఓల్డ్ సినిమా అనుకుంటా. ఫిష్ వెంకట్ ఉన్నాడు. ఎప్పుడు ఫిష్ వెంకట్ చనిపోయి చాలా రోజులు అయింది. ఆయన కూడా సినిమా అయితే దీంట్లో ఉన్నాడు. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా తేలిపోయింది. అండ్ ఇది ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకెళ్ళి సినిమా అయితే కాదు. ఇవన్నీ కొంచెం కొంచెం అన్ని పిచ్చి సీన్లు ఎంత ఉంటాయి కాబట్టి ఓవరాల్గా అయితే బీభత్సంగా అందరూ చూసే సినిమా అయితే కాదు. కానీ ఓకే, చూడొచ్చా అంటే చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి చూసే సినిమా అయితే కాదు. రొటీన్ స్టోరీయే, అంత పెద్దగా అయితే ఏం లేదనమాట. అండ్ బాగున్నాయంటే, ఈ డివోషనల్గా ఒక బామ్మ తన మనవరాలకి చెప్పే స్టోరీ, అది కొంచెం చాలా అయితే క్యూట్గా అనిపించింది. రియాలిటీగా అయితే అది కూడా మనం చెయ్యాలన్నమాట, అట్లా ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్లు బాగున్నాయి. అండ్ ఇంకా రిమైనింగ్ ఈ హర్రర్ కామెడీ అంటే